ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒకసారి నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్పుకునే ఛాన్స్ ఇవ్వు. నేనివ్వను చిన్నయ్య, ఇవ్వను. నీ మాటలు నేను వినను. నాకు అసహ్యం వేస్తుంది. నాకేం చెప్పొద్దు. ఈషు, ఒక్కసారి నా మాట విను. నేను ఇవన్నీ చేయడం వెనుక నేనేం వినడు చిన్నయ్య. నాకేం చెప్పొద్దు. నువ్వు వినకపోయినా సరే నేను చెప్పాలనుకున్నదైతే చెప్పేస్తాను. అంత కోపంగా ఉన్న నిన్ను చూస్తే నేను మాట్లాడలేను ఈషు. ఈషు, నిన్ను బాధ పెట్టినందుకు నువ్వే శిక్ష వేసినా భరిస్తాను. కానీ నేను ఇప్పటి వరకు చేసిన అన్ని పనులు నా సొంతంగా చేసినవి కాదు. గిరిజాతయ్య, వాసుదేవ్ మావయ్య చెప్పడం వల్లే చేశాను. నీ మీదొట్టు, ఇది నిజం ఈషు. నిన్ను ప్రేమించే నీ భర్తగా నీకు దగ్గరవ్వాలి, నీ ప్రేమని పొందాలనుకుని అత్తయ్య వాళ్ళ మాటలు విన్నాను. నేను ఎంచుకున్న దారి తప్పే. నా ప్రేమను నీకు తెలియజేయడానికి నేను తీసుకున్న నిర్ణయం తప్పై ఉండొచ్చు ఈశ్వరి. అంతేగాని నీ చిన్నయ్య చెడ్డవాడు కాదు. దయచేసి నన్ను క్షమించు. ఏంటలా ఆశ్చర్యపోతున్నా? ఈశ్వరి ఉండాల్సిన చోట నేనున్నానేంటా అనా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా సుందరం? చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను. కాదు, అదృష్టవశాత్తు మన టైం బాగుంది. నువ్వలా చెప్పటం మొదలు పెట్టేసరికి ఈశ్వరి ఇక్కడి నుండి వెళ్లిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఈశ్వరి చేతుల్లో మనం బలయ్యుండేవాళ్ళం. అయినా నేను నీ కోసం ఎంతో హెల్ప్ చేస్తే నువ్వు తీరా నా మీదే నింద వేయాలని చూస్తావా? నేనేం కావాలని నీ మీద చెప్పాలనుకోలేదు అత్తయ్య.